సార్ వన్ మోర్ క్వశ్చన్. ప్రభాస్ గారు చాలా మందికి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా రాజాసాబ్ టైంలో ఒక ఇంటర్వ్యూ హోస్ట్ చేశారు. సో ఈ సినిమాకి ప్రభాస్ గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? అంటే మనోడి పేరు సుమంత్ ప్రభాస్. సో ఆబ్వియస్లీ నేను ప్రామిస్ చేసిన సరే ఖచ్చితంగా కల్పిస్తాను. పెద్ద ఫ్యాన్. ఓకే ఉంది అన్న అపాయింట్మెంట్ ఇచ్చిందంట. అయితే ఒకసారి కలుస్తాం. నేను కూడా ఉంటాడా. సో అది మర్చిపోయినా. అంటే మామూలుగా ఎట్లుంటుందంటే పెద్ద హీరోలకి మా ట్రైలర్ రిలీజ్ చేయండి, మా టీజర్ రిలీజ్ చేయండి అడుగుతుంటారు. మామూలుగా జరిగే సినారియో అది. మేమేం అడగాలి, అన్ననే పెట్టిండే మస్తు ఉంది పాట అని చెప్పి. ఓకే, అంటే మీరు డైరెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ డైరెక్ట్ చేస్తున్నందుకే తెలుస్తుంది కదా. ఈ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నందుకు తెలుస్తుంది, అంతే కదా. సందీప్ గారు హాయ్ ఏదో ఒకటి కావాలి నాకు నీకు కదా. సందీప్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఎప్పుడు సీరియస్ మోడ్లో ఉంటారు ఇంటర్వ్యూస్లో కానీ అన్నిట్లో. ఒక చిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రణయ్ గారిని ఒక లుక్ ఇస్తారు, సీరియస్ లుక్. అది వైరల్ ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది. బట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మీరు ఫన్ మోడ్లో కనిపిస్తుంది. చెప్తా, అది టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ. అదా ఏమైందంటారో నాకు బాగా గుర్తు. ఆ ఫ్యాన్ పిచ్చి పిచ్చి సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ ఎక్కడ రికార్డ్ అయితేనే ఫ్యాన్ బంద్ చేశారు వాళ్ళు. మొత్తం వెనక కుర్తా దడుస్తుంది. ఆ చికాకులు నా చికాకులు ఇట్లా చూసేసరికి మీకు ఏదో అనిపించింది, అందులో ఏం లేదు. మేబీ అది ఇప్పటికీ అంటే చాలా మెయిన్స్ లో గట్ట కనిపిస్తుంటాయి. అన్నింటి మస్తు భయం ఉంది, నాకంటే పెద్ద అట్లాంటిది ఏం లేదు. సో అంటే ఒక ఫన్ మోడ్ లో కనిపిస్తున్నారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. సినిమా ఈ ఫిలిం ఎఫెక్ట్ అంతా అదే రిఫ్లెక్ట్ అయిందా సినిమా ఎఫెక్ట్, మన వాళ్ళు యాక్టింగ్ ఎఫెక్ట్, స్పెషల్లీ ఫ్రెండ్స్ మాత్రం మర్చిపోరు మీరు. అంటే అదే అంటున్నాం కదా, మళ్ళీ చింపేసారు. ఫిలిం చూస్తున్నట్టు లేదు. సినిమాటిక్ అడ్వాంటేజ్ యూజువల్లీ ఎనీ ఫిలిం పీపుల్ విల్ టేక్ ఏ సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. జంప్ కట్కి దీనికి సినిమాటిక్ అడ్వాంటేజ్ చాలా తక్కువ తీసుకుంటారు. అది కూడా ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోకుండా రాయడం చాలా కష్టం ఈ రోజుల్లో.